ఉపనిషత్ అంటే ఏమిటంటే, ఉపనిషత్ పదానికే అర్థం దగ్గరగా కూర్చోబెట్టుకొని చెప్పబడింది అని ప్రసిద్ధార్థం. ఎందుకట్లా చెప్పారంటే, పూర్వము ఉపనయన సంస్కారం అయిన తర్వాత ద్విజుడై అర్హతను పొందిన శిష్యుడికి గురువు దగ్గరగా కూర్చోబెట్టుకొని చేసిన బోధలన్నిటినీ ఉపనిషత్తులు అంటారు. ఈ భావాన్ని మనం గుర్తుపెట్టుకుంటే కృష్ణుడికి అర్జునుడు ఎంత దగ్గరగా ఉన్నాడు అనేది మనం అక్కడ మననం చేయాలి. ఎంత దగ్గరగా ఉన్నాడు? అందరికంటే దగ్గరగా మనకు ఎవరు ఉండగలరు? గురువు దగ్గరగా కూర్చోబెట్టుకున్నారు అనుకోండి, అయినా కూడా ఒక దేహం దూరం ఉంటుంది. ఎంత పక్కన కూర్చున్నా ఒక దేహం దూరం ఉంటుంది. కనుక అర్జునుడు అత్యంత సన్నిహితంగా ఉన్నాడట. ఎందుకంటే అర్జునుడు అక్కడ జీవుడు, చెప్పింది ఎవరు? పరమాత్మ. ఇట్ ఈస్ ద ఎటర్నల్ కాన్వర్జేషన్ బిట్వీన్ ది సోర్స్ అండ్ ది సెన్స్. సెన్స్ అంటే అక్కడ జీవుడు, గ్రహింపుకొచ్చి ఎవరు తీసుకుంటారో వాడు జీవుడు. సోర్స్ ఏమిటి లోపల? సచ్చిదానంద స్మృతి. సచ్చిదానంద స్మృతికి జీవుడికి మధ్యలో జరిగిన ఒక ఆధ్యాత్మికమైన సంవాదమే శ్రీమద్భగవద్గీత. అంటే అది ఎక్కడో ఏ గురువో ఎవరికో చెప్పటం లేదు. ఎవరికి చెప్తున్నారు? మనలో మనకు ప్రతిక్షణము జరిగే బోధ భగవద్గీత. అట్లా దాన్ని గ్రహించినప్పుడే మన జీవితం అనే ఈ కురుక్షేత్రంలో మనకు అర్థమవుతుంది అది.